రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ పర్వం పూర్తయింది. 7 నగరపాలక 116 మున్సిపాలిటీలకు కలిపి మొత్తం 24,456 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు పలు చిన్న పార్టీల నుంచి సైతం అభ్యర్థులు బరిలో దిగారు. నామినేషన్ల వేళ నో డ్యూ సర్టిఫికేట్ కోసం నిజామాబాద్లో ఓ అభ్యర్థి ఏకంగా 8 కోట్లు పన్నులు చెల్లించడం హాట్ టాపిక్గా మారింది. పలువురు ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ వార్డు అభ్యర్థుల పోటీలో నిలవడం ఆసక్తికరంగా నిలుస్తోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఘట్టం ముగిసింది. రాష్ట్రంలోని 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనుండగా మొత్తం 24,456 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి 2 రోజుల్లో 9,276 రాగా చివరి రోజు ఒక్కరోజే 19,180 నామినేషన్లొచ్చాయి. చివరి రోజు అభ్యర్థులకు మద్దతుగా నేతలు ర్యాలీగా వెళ్లి నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, ఎంఐఎం వంటి పార్టీల నుంచి సైతం ఆశావాహులు బరిలోకి దిగారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో తమ అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ రఘునందన్ రావు ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి వచ్చారు. ఆలేరులోని దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కాంగ్రెస్ అభ్యర్థులతో ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు వేళ పలుచోట్ల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ నగరపాలక బరిలో దిగిన ఓ వ్యక్తి నో డ్యూ సర్టిఫికేట్ కోసం ఏకంగా 8 కోట్ల రూపాయల పన్ను చెల్లించారు. కాంగ్రెస్ అభ్యర్థి తన భర్త పేరు మీద 2019 నుంచి బకాయిలో ఉన్న ఆస్తి, ఇతర పన్నులు కలిపి 8,16,65,000 రూపాయలు చెల్లించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక కార్యాలయానికి సైతం భారీగా ఆదాయం సమకూరింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబం నుంచి ఒకేసారి 3 వార్డు సభ్యులుగా బరిలోకి దిగారు. ఎమ్మెల్యే సతీమణి, 2 కుమారులు పోటీకి దిగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మిర్యాలగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి భార్య కవిత ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా 13న కౌంటింగ్ నిర్వహించనున్నారు.